రాష్ట్రంలో ఎవరు తప్పు చేసినా ఒకటే చట్టం అమలవుతుందన్నారు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు. సేనతో సేనాని కార్యక్రమంలో భాగంగా ముందు రోజు పవన్ ఎమ్మెల్యేలతో మాట్లాడటం జరిగిందన్నారు. జనసేన రెండే సిద్ధాంతాలపై ముందుకు వెళుతుందంటున్న ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబుతో మా కరస్పాండెంట్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. సేనతో సేనాని 3 రోజుల పర్యటనలో భాగంగా విశాఖ విచ్చేసినటువంటి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే 2 రోజుల పర్యటన అయితే పూర్తయింది. అయితే 3వ రోజు రేపైతే విశాఖ మున్సిపల్ స్టేడియం వేదికగా జరగనున్నటువంటి సేనతో సేనాని క్రీసీల సభ్యుల సమావేశానికి అయితే హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో నిన్న జరిగినటువంటి ఏదైతే లెజిస్లేటివ్ సభ్యుల సమావేశానికి సంబంధించి ఎమ్మెల్యేలతో ఏం మాట్లాడారు, అసలు ఎలాంటి దిశా నిర్దేశం చేశారనే అంశాన్ని మనతో పాటు ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు కూడా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్, చెప్పండి. పవన్ కళ్యాణ్ అయితే 3 రోజుల పర్యటనలో భాగంగా విశాఖ అయితే రావడం జరిగింది. అయితే నిన్న మీ అందరితో కూడా మాట్లాడారు. ఒక దిశా నిర్దేశానికి సంబంధించి ఎలాంటి అంశాలు మీతో మాట్లాడారు? రెండు ఎజెండాలండి. 3 రోజుల పర్యటనలో రాష్ట్ర అభివృద్ధి, పార్టీ అభివృద్ధి, ఈ ఎజెండాతో ముందుకు పోతా ఉన్నా. కార్యకర్తలతో మాట్లాడినా, జన సైనికులు వీర మహిళలతో మాట్లాడినా, క్రియా వాలంటీర్స్తో మాట్లాడినా, ఎమ్మెల్యే ఎంపీ మంత్రులతో మాట్లాడినా, మాకున్న ఈ రెండు ఎజెండాలు. ఎలక్షన్ ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేర్చే దిశగా, ప్రజల చేత శభాష్ అనిపించుకునే దిశగా పరిపాలన చేయటం, 2 పార్టీని అభివృద్ధి చేసుకోవటం, ఈ 2 ఎజెండాలతో జరుగుతున్న కార్యక్రమం ఈ 3 రోజుల కార్యక్రమం. నిన్న కూడా మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, నేను 15 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఉంటుంది అనేది క్యాజువల్గా అన్న మాట కాదు, మీరందరూ కూడా మైండ్లో ఎక్కించుకోవాలా. 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వం మారితే అభివృద్ధి ఆగిపోతూ ఉంది. 15 సంవత్సరాలు ఒకే ప్రభుత్వం ఉంటే ఈ కూటమి ప్రభుత్వం, ఈ రాష్ట్రం ఈ దేశంలోనే మొదటి స్థానానికి వస్తుంది. అందుకని నేను అన్న మాట క్యాజువల్గా కాదు, నాలాగా మీరు కూడా ఈ మాటను గట్టిగా మైండ్లో ఎక్కించుకుని పనిచేయాలి అని చెప్పడం జరిగింది. ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలు మా నుంచి ఏం కోరుకుంటున్నారు అనేది సామాన్య కార్యకర్త నుంచి వినాలి అని చెప్పి నిన్న ఈరోజు కూడా పవన్ కళ్యాణ్ గారి తాపత్రయం, ఆ దిశగానే నిన్న ఈరోజు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు నేను లోపలికి వెళ్ళి వచ్చాను, లోపల కూర్చున్న వాళ్ళందరూ కూడా నాకు చాలా ఆనందం వేసింది. పవన్ కళ్యాణ్ గారి ముందు మైకు తీసుకుని వాళ్ళు అనర్గళంగా మాట్లాడుతూ ఉంటే నిన్న కూడా చూశాను. ఎవరు చేయెత్తితే వాళ్ళతో మాట్లాడించారు. ఆ కార్యకర్త, ఆ జన సైనికుడి వీర మహిళ స్థాయి కాదు అక్కడ మాకు కావాల్సింది. వాళ్ళు ఎంత చక్కగా మాట్లాడుతున్నారంటే ఒక్కోసారి నాకే అనిపించింది, ఇన్నిసార్లు ఎమ్మెల్యేలుగా కలిసిన మేము కూడా అలా మాట్లాడలేకపోతా ఉన్నాం. అంత చక్కటి వాగ్దాటి ఉంది. సమస్యను చాలా సూటిగా చెప్పగలిగిన వాళ్ళ ఇది కూడా బాగా నచ్చింది. పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. నిన్న ఈరోజు ఈ రాష్ట్రంలో రాష్ట్ర నలుమూల నుంచి వచ్చిన కార్యకర్తలకి ఒక భరోసా బలాన్ని పవన్ కళ్యాణ్ గారు ఇవ్వగలిగారు. రేపొద్దున మీటింగ్లో వారు సుదీర్ఘమైన ఉపన్యాసంలో ఈ 2 అంశాలు ఉంటాయి. సార్, అయితే అంత అనర్గళంగా మాట్లాడడానికి ప్రధాన కారణం జన సైనికులు కానీ, ఇతర ప్రజలు కానీ, కార్యకర్తలు కానీ. అయితే గత 5 ఏళ్లలో వారు అనుభవించినటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటారా? పూర్తిగా వాళ్ళు అనుభవించిన ఇబ్బందులే. ఈరోజు మేము ఆయన కుటుంబ విలాసం కోసం, ఆయన కుటుంబం సేద తీరడం కోసం ప్రజాధనాన్ని 453 కోట్లు ఖర్చు పెట్టి జగన్మోహన్ రెడ్డి ఋషికొండలు కట్టిన ఆ బంగ్లాని గౌరవ నాయకులు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఎమ్మెల్యేలు అందరం కూడా వెళ్ళి చూసాం. ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన తప్పుల మీద చాలామంది ఈ పాటికి జైలుకి వెళ్ళారు, ఇంకా చాలామంది క్యూలో ఉన్నారు. మేమేమి చేయక్కర్లా, వాళ్ళు చేసిన తప్పులు, వాళ్ళు చేసిన అరాచకాలే వాళ్ళని ఏం చేయాలో అది చేస్తుందనేది తేటతెల్లం అవుతాం. ఒక సాధారణ వ్యక్తి జీవించడానికి ఇన్ని కోట్ల రూపాయలు విలాసవంతమైనటువంటి భవనాలు అవసరం అంటారా? ఏమాత్రం అవసరం లేదు. మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, కారులో భోంచేసి, చెట్టు కింద భోంచేసి, చెట్టు కింద టెంట్ వేసుకుని కూడా రాజకీయాలు చేశారు. ఆయన దగ్గర హోదా లేక, డబ్బు లేక అనుభవించటం అనేది రాజకీయాల్లోకి వచ్చే వరకు ఆయన ఎలాంటి జీవితాన్ని లీడ్ చేశారో మీకు మాకు మా అందరికీ తెలుసు. డబ్బుని ఎలా ఎర్న్ చేయాలి, ఎలా దోచేయాలి, ఎలా దాచేయాలన్న చందాన ఆయన రాజకీయాలు చేశాడు. కాబట్టి 151 సీట్లు ఇచ్చిన ప్రజలు 5 సంవత్సరాలు తిరగకుండా 11 సీట్లకు తెచ్చారంటేనే ఇది ప్రజలు ఎంత తిరుగుబడి చేశారో ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నాను.
లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. పెందుర్తి నియోజకవర్గంలో గత ఎమ్మెల్యే పెద్ద ఎత్తున కబ్జాలు చేశాడు అని చెప్పేసి అయితే ఆరోపణ ఉంది. ఆ కబ్జాలపైన ఎమ్మెల్యే రమేష్ బాబు గారు ఏ విధంగా స్పందిస్తారు? కబ్జాలకు పాల్పడినటువంటి వ్యక్తులపైన ఎలాంటి చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు? పెందుర్తి అయినా రాష్ట్రంలో ఎక్కడైనా ఒకటే ఫార్ములా. ఇప్పుడు ఈ ఎజెండా ఆ ఎజెండాలో కలిపేస్తే అది వ్యక్తిగతం అవుతుంది. తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది ఒకే సిద్ధాంతం, ఆ సిద్ధాంతమే ఫాలో అవుతా ఉన్నాం. రైట్. మొత్తంగా చూసుకుంటే 5 ఏళ్ల పాలన కాదు, దాదాపు 15 ఏళ్ల పాలన కొనసాగుతుందంటూ కూడా పెందుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే నిన్న ఎమ్మెల్యేతో జరిగినటువంటి సమావేశంలో దిశ నిర్దేశాన్ని కూడా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ చేయడం జరిగిందంటూ కూడా చెప్తున్నారు. ఇప్పటికైనా సరే ప్రజల్లోకి మరిన్ని పథకాలు తీసుకెళ్లే విధంగా కూడా తాము ఉంటామంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాసరావు చందు, ప్రైమ్9 విశాఖ నుండి.